ఈ రోజు మన దగ్గరకు వచ్చింది మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్. ఈ వెహికల్ లో ఏంటంటే కంప్లీట్ మేజర్ సర్వీస్ చేస్తున్నాము, యాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేస్తున్నాము, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ రీప్లేస్మెంట్ చేస్తున్నాము. అండ్ కస్టమర్ కంప్లైంట్ వచ్చేసి కొంచెం స్టీరింగ్ హార్డ్ ఉందని కంప్లైంట్ ఉంది, సస్పెన్షన్ కొంచెం ఎత్తేస్తుందని కస్టమర్ కంప్లైంట్స్ ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి. ఆటోమోటివ్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పక చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ట్రయల్ చూసుకున్న తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేద్దాము. ఒకసారి బ్లాక్ స్మోక్ ఏమైనా ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం ఒకసారి చూసుకుందాము. సో వెహికల్ కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 1,10,579 కిలోమీటర్స్ తిరిగింది. ఎర్రర్ కోడ్స్ అయితే ఏం రావట్లేదు డిస్ప్లేలో. దీంట్లో మనము ఫ్యూల్ ట్యాంక్ క్లీనింగ్ కూడా చేస్తున్నాము, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ తో పాటు. వెహికల్ పికప్ తీసుకోవట్లేదు, లాగినట్టుగా ఇంజినట్టుగా వెళ్తుంది. క్లచ్ ప్లేట్స్ చాలా వీక్ ఉన్నాయి దీనివి. అండ్ సస్పెన్షన్ కూడా ఎత్తేస్తుంది బాగానే, షాక్ అబ్జర్వర్స్ బాగా ఎత్తేస్తుంది. సార్ రఫ్ రోడ్ వెళ్ళి చూద్దాం ఒకసారి. సస్పెన్షన్ సౌండ్స్ కూడా వస్తున్నాయి, సస్పెన్షన్ ఎత్తేస్తుంది బాగా బండి. ఇక్కడ గల్లీలో వచ్చేసి రఫ్ రోడ్, సస్పెన్షన్ చెక్ చేయడానికి మనకి స్పెషల్ గా ఒక రోడ్ ఉంది. ఇక్కడ మనం వస్తాం డైలీ వెహికల్స్ చెక్ చేయడానికి. ఈ రూట్ లో సస్పెన్షన్, స్టీరింగ్ కాలమ్ నాయిస్, స్టీరింగ్ ర్యాక్ నాయిస్, లింక్ రాడ్ నాయిస్ ఏమున్నా దీంట్లో తెలిసిపోతాయి. గట్టిగా షాక్ అబ్జర్వర్స్ మొత్తం పోయినాయి, దీన్ని ఎత్తేస్తుంది బాగా. ట్యాపెట్స్, ఫ్యూల్ ఇంజెక్టర్ క్యాలిబ్రేషన్. ఇంజన్ లో ఎలాంటి కంప్లైంట్ లేకుండా మొత్తం హెల్దీ అయిపోవాలి ఇంజన్. 5 years దాకా మీకు ఏం పనిచేది ఉండదు. సంవత్సరానికి ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. 20 years నడిపినా నాకు. కొత్త వెహికల్కి వెళ్తే సార్ E20 పెట్రోల్ వస్తుంది, మైలేజ్ ఇవ్వట్లేదు బండ్లు. 8 లక్షలు 9 లక్షల కింద బండి లేదు, మైలేజ్ ఇవ్వదు. పెట్రోలే తీసుకోవాలి, డీజిల్ వెహికల్ లేదు. డీజిల్ వెహికల్స్ కనిపిస్తే చాలు కళ్ళు కద్దుకుని తీసుకుంటారు జనాలు. మీ సన్న నిన్న వచ్చారు, బాగా నడిపింది కదా. ప్రాబ్లమ్స్ నాకేం తెలుసు, అది ఫాలో అవుతా ఉన్నాం. మీ వీడియోస్ చాలా బాగా చేద్దాం సార్, మంచిగా నీట్ గా చేద్దాం. స్టార్ట్ చేస్తున్నాం వర్క్. టెస్ట్ డ్రైవ్ వెళ్ళి వచ్చినాము ఇప్పుడే. మళ్ళీ ఒకసారి అన్ని వీడియో తీసుకుందాం అనేసి. అన్ని డీటెయిల్ గా వర్క్ అవుతుంది, ఏం టెన్షన్ తీసుకోవాలి. మీ దగ్గర 2 విధాలు, ఒకటి పెర్ఫార్మెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం వర్కర్లకి, సూపర్. అది దీన్ని బట్టి చూస్తే మీ వర్కర్లకి మంచి ఎంకరేజ్మెంట్. ఇప్పుడు నా దగ్గర ఒక వర్కర్స్ ఉన్నారు సార్, నేను పెట్టినప్పటి నుంచి ఉన్నారు కంటిన్యూస్ గా. సీనియర్లు స్టార్ట్అప్ చేసి మనం 5 years అవుతుంది. 3 సీనియర్లు 5 years నుంచి ఉన్నారు నా దగ్గరికి. కొత్తలు కూడా ఉన్నోళ్ళు కూడా 2 years నుంచి ఉన్నారు ఇక్కడ. 2 years లో నేను ఒక పర్ఫెక్ట్ మెకానిక్ లెవెల్లో చేసేస్తా దాన్ని. మెకానిక్ వర్క్ నేర్చుకుంటేనే వాళ్ళు ఏమైనా చేయగలరు. ఇలాగా కష్టపడి మెకానిక్ నేర్చుకొని పని చేసి వచ్చిన నేను. మంచి పని చేశారు వచ్చింది కూడా సార్. చూసుకున్నట్టయితే మార్నింగ్ 10-11 కల్లా మొత్తం డిస్మెంట్లింగ్ అయిపోతుంది దీని బండి. మీరు కూడా 10-11 కల్లా అన్ని వీకేస్తారు, వెనక బంపర్లు, ముంగట బంపరు. నేను మీకు కాంప్లిమెంటరీగా ర్యాట్ ప్రొటెక్షన్ వేసిస్తాను, వెనకాల ముంగట ర్యాట్ ప్రొటెక్షన్ వేసిస్తాను. ఇంటీరియర్ డీప్ క్లీనింగ్, మొత్తం లోపల బయట డీప్ క్లీనింగ్ చేపిస్తాను నా సైడ్ నుంచి. వీల్ కవర్స్ కి నచ్చే వస్తున్నాయి లేటెస్ట్ గా, పడిపోకుండా ట్యాక్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఒరిజినల్ వీల్ క్యాప్స్ నార్మల్ గా పడిపోవు సార్, మరీ ఎక్కువ గుంతలో పడతాయి కానీ నార్మల్ గా అయితే పడిపోవు. ఇది ఒరిజినల్ వీల్ క్యాపే ఉంది కదా, లోకల్ వీల్ క్యాప్స్ పడిపోతాయి, ట్యాక్స్ వేస్తారు దానికి. కింద ఫాగ్ లైట్స్ రావట్లేవు, బంపర్ లోపల ఉన్నాయి, అవి బల్బ్స్ వేసేద్దాం. ఇది పార్కింగ్, ఇది ఫుల్ హెడ్ లైట్, ఇది లో బీము, ఇది హై బీము. పార్కింగ్ లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి ఫాగ్ లైట్స్ ఉంటాయి. ఫాగ్ లైట్స్ 2 బల్బ్ పోయినాయో, బహుశా వైరింగ్ పోయినట్టుంది. కింద బల్బ్స్ వెలగట్లేవు, ఆ 2 బల్బ్స్ నేను వేస్తాను. కంప్లీట్ A to Z నేను చూసుకుంటలేను సార్. పవర్ విండో గ్లాస్ ప్రాబ్లం అంట, మిర్రర్ ప్రాబ్లం కాదంట. నేను బాగానే ఉంది కదా, ఎందుకు చెప్తున్నారు అని ఇక మీకు సాటిస్ఫాక్షన్ కోసం మొత్తం వీడియో తీసి పెట్టినా నేను. ఓకే సరే అండి, రైట్ సార్. వెహికల్ ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం అండర్ బాడీ అండ్ వీల్ బేరింగ్స్ ఎట్లా ఉన్నాయో ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత బ్రేక్స్ అవన్నీ ఓపెన్ చేసి, దాని తర్వాత ఏంటంటే కంప్లీట్ గా డీటెయిల్ గా ఆయిల్ లీకేజ్ ఏమైనా ఉన్నాయా లేదా, కూలెంట్ లీకేజ్ ఉందా, గేర్ ఆయిల్ లీకేజ్ ఉందా, అన్ని లీకేజెస్ అండ్ అండర్ బాడీ కంప్లీట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకున్న తర్వాత ఫర్దర్ గా వర్క్ ప్రొసీడ్ అవుదాం. సో రండి ఒకసారి ఫస్ట్ వీల్ బేరింగ్స్ చెక్ చేసుకుందాం. సో రియర్ షాక్ అబ్జర్వర్స్ బఫర్స్ డ్యామేజ్ అయిపోయినాయి అండ్ బాగా బండి కూడా ఎత్తేస్తుంది. సో రియర్ షాక్ అబ్జర్వర్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. బఫర్స్ డ్యామేజ్ అయిపోయినాయి అండ్ బాగా ఎత్తేస్తుంది బండి. ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్ లీకేజ్ ఏం లేవు కానీ బాగా ఎత్తేస్తున్నాయి. సో ఫ్రంట్ షాక్ అబ్జర్వర్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. లోవర్ ఆర్మ్స్ బాగానే ఉన్నాయి, పుషెస్ కానీ ఏం డ్యామేజ్ లేవు, బాగానే ఉన్నాయి అన్ని. డ్రై షాట్ బూట్స్ కూడా డ్యామేజ్ ఏం లేవు, బాగానే ఉన్నాయి. లింక్ రాడ్స్ కొంచెం వీక్ కనిపిస్తున్నాయి, లింక్ రాడ్స్ ఒకటి చేంజ్ చేసుకోవాలి. అండ్ స్టీరింగ్ ర్యాక్ నైస్ వస్తుంది, స్టీరింగ్ ర్యాక్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఫ్రంట్ షాక్ అబ్జర్వర్స్ కూడా హార్డ్ అయిపోయినాయి, బాగా ఎత్తేస్తుంది బండి. సో షాక్ అబ్జర్వర్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంజిన్ ఆయిల్ లీకేజ్ అవుతుంది టైమింగ్ కవర్ నుంచి. 1 lakh kilometers తిరిగింది కాబట్టి ఇంజిన్ టైమింగ్ చైన్ కూడా దీనికి అప్రూవల్ మనం తీసుకుంటున్నాము. ఇంజిన్ బెల్ట్ కండిషన్ అయితే బాగానే ఉంది, అవసరం అంటే ఇంజిన్ బెల్ట్ కూడా చేంజ్ చేద్దాం. ఫ్యాన్ మోటార్ ప్లే ఏమన్నా ఎక్కువ ఉందా, లేదంటే జామ్ ఉందా, కొన్నిసార్లు ఫ్యాన్ మోటార్ కూడా జామ్ అయిపోతుంది. ఇంజిన్ బెల్ట్ ఇక్కడ ఆయిల్ కూలర్ దగ్గర నుంచి లీక్ అవుతుంది, ఇంటర్ కూలర్ దగ్గర నుంచి ఆయిల్ లీక్ అవుతుంది, బాగా ఆయిల్ కొట్టేస్తున్నట్టుంది. టర్బో కూడా దీనికి ఒకసారి చెక్ చేయాలి, అవసరమైతే టర్బో రీప్లేస్మెంట్ లేదంటే రిపేర్ ఆ టర్బో కూడా చేయాల్సి ఉంటుంది. వీల్ బేరింగ్ నార్మల్ సౌండ్ అయితే ఏం రావట్లేదు, ట్రయల్ లో కూడా అంత సౌండ్ ఏం రాలేదు, బాగానే ఉన్నాయి ఫ్రంట్ వీల్ బేరింగ్స్ అయితే.
ఇది కూడా బాగానే ఉంది బేరింగ్, ఇది కూడా బాగానే ఉంది. బేరింగ్స్ అయితే బాగున్నాయి. ఫ్రంట్ అండ్ రియర్ బ్రేక్స్ ఒకసారి ఫిజికల్ గా ఓపెన్ చేసి చెక్ చేద్దాము. అండ్ ఆయిల్ లీకేజ్ కంప్లీట్ ఉంది. దీంట్లో డీజిల్ ట్యాంక్ కూడా మనం క్లీన్ చేస్తున్నాము, మాన్యువల్ కార్బన్ క్లీన్ కూడా చేస్తున్నాము. హైడ్రాలిక్ టాపెట్స్ అండ్ టైమింగ్ కిట్ కూడా మనం ఈ వెహికల్ లో చేంజ్ చేస్తున్నాము. సో అప్రూవల్ తీసుకుంటున్నాము. మన టర్బో కూడా ఆయిల్ కొట్టేస్తుంది కాబట్టి వీలైతే టర్బో రిపేర్ గానీ రీప్లేస్మెంట్ గానీ కస్టమర్ దగ్గర అప్రూవల్ తీసుకున్న తర్వాత మనం వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మాక్సిమం న్యూ టర్బోనే వేయడానికి నేను కస్టమర్ తో అప్రూవల్ తీసుకుంటున్నాను. కుదిరితే న్యూ టర్బోనే మనం ఈ వెహికల్ లో రీప్లేస్ చేస్తున్నాం. के मारो షిఫ్ట్ వెహికల్ లో మేజర్ కంప్లీట్ సర్వీస్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీన్ చేస్తున్నాం కదా. దాంట్లో ఏమైందంటే కార్బన్ క్లీనింగ్ వీడియోలో కూడా నేను చెప్పింది ఒకటే విషయం, ఇదే ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బోల్ట్. ఇవి విరిగిపోతే వేరే ఆప్షన్ ఏం లేదు. ఇంజన్ డౌన్ చేసిన తర్వాతనే డ్రిల్ వేసి తీయాల్సి వస్తుంది. హీట్ చేసి వెల్డింగ్ మెషిన్ తోని హీట్ చేసి డ్రిల్ వేసి చేయాల్సి వస్తుంది. సో అందుకే మనం కస్టమర్ దగ్గర అప్రూవల్ తీసుకుని ఇంజన్ డౌన్ చేసేసినాము. ఈ మ్యానిఫోల్డ్ లో తీసినాక దీని తర్వాత డ్రిల్ వేసి గానీ లేదంటే వెల్డింగ్ చేసి ఎలక్ట్రిక్ వెల్డింగ్ చేసి ఇవన్నీ బోల్ట్స్ తీసేసి మళ్ళీ కొత్త బోల్ట్స్ వేయాల్సి వస్తుంది. ఇది ఒకటే దీంట్లో నెగిటివ్ పాయింట్. మాన్యువల్ కార్బన్ క్లీన్ లో మారుతి వెహికల్స్ లో మ్యానిఫోల్డ్ బోల్ట్ విరిగిపోతాయి. మరి చెప్పింది అందుకే. సో మ్యానిఫోల్డ్ బోల్ట్ రిస్క్ ఉంటుంది అనేసి. సో ఈ వెహికల్ లో అయితే మనము కంప్లీట్ క్లచ్ ప్లేట్స్, టర్బో చార్జర్, రాగర్ అండ్ బుల్లెట్స్ అండ్ ఇంజన్ టైమింగ్ కిట్, వాటర్ పంపు, కూలెంట్ థర్మోస్టాట్ బాడీ, ఆయిల్ సెపరేటర్ ఇవన్నీ చేంజ్ చేస్తున్నాం కాబట్టి మనకి ఇంజన్ ఓపెన్ చేసుకుంటేనే ఈజీ అయిపోతుంది అనేసి బోల్ట్ విరిగిపోయినందుకు ఫటాఫట్ కస్టమర్ దగ్గర అప్రూవల్ తీసుకుని మనం ఇంజన్ అయితే డౌన్ చేసేసినాము. దీంట్లో మనం సస్పెన్షన్ కంప్లీట్ 4 షాక్ అబ్జర్వర్స్ కూడా రీప్లేస్ చేస్తున్నాము. స్టీరింగ్ ర్యాక్ కూడా రీప్లేస్ చేస్తున్నాం అండ్ లింక్ రాడ్ కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నాము. సో వీడియోని ఎండ్ వరకు తప్పక చూడండి అండ్ స్పాన్ ఆటోమోటివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ తప్పక చేయండి.
ఈ షిఫ్ట్ వెహికల్ యొక్క సామాన్లు అన్ని వచ్చేసినాయి. వెల్డింగ్ తోని మనం ఇన్లెట్ మ్యానిఫోల్డ్ ఏదైతే బోల్ట్ విరిగిపోయినా అవి కూడా మనం తీపిచ్చేసాము. సో లేత్ మిషన్ వర్క్ ఏంటంటే కొంచెం మనకి రెగ్యులర్ వర్క్ ఉంటేనే వాళ్ళు వస్తారు, లేదంటే మనం ఇంజనే లేత్ మిషన్ కి తీసుకోవాల్సి వస్తుంది. సో మన పర్సన్ అయితే ఫోన్ చేయగానే పర్సన్ ని పంపించేసేసి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బోల్ట్స్ అయితే అన్ని రిమూవ్ చేసేసినాము. సో అన్ని బోల్ట్స్ కొత్తవి వస్తున్నాం ఇన్లెట్ మ్యానిఫోల్డ్ సంబంధించినవి. మిగతా సామాన్లు కూడా వచ్చినాయి. ఏమేమి సామాన్లు ఉన్నాయో ఒకసారి చూసుకుందాం. అంటే కొన్ని సస్పెన్షన్ సామాన్స్ ఇంకా రావాలి. టర్బో కూడా ఒకసారి వచ్చేది ఉంది, ఇంకా ఆర్డర్ లో ఉంది. మిగతా సామాన్లు అయితే వచ్చినాయి. టైమింగ్ కిట్, హైడ్రాలిక్ ట్యాపెట్స్, క్లచ్ ప్లేట్స్, ఫిల్టర్స్ అన్ని వచ్చినాయి. సామాన్లు చూసుకుందాం. ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఇది వచ్చేసి ఇంజన్ ఎయిర్ ఫిల్టర్, ఇది వచ్చేసి డీజిల్ ఫిల్టర్, ఇది వచ్చేసి ఏసీ ఫిల్టర్, ప్రెషర్ ప్లేట్, ఇది వచ్చేసి క్లచ్ ప్లేట్, ఇది వచ్చేసి రిలీజ్ బేరింగ్ అసెంబ్లీ. రాకర్ బుల్లెట్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము, ఒకసారి అది కూడా చూసుకున్నాము. ఓల్డ్ క్లచ్ ప్లేట్స్ అండ్ ప్రెషర్ ప్లేట్, ఆయిల్ పంప్, టైమింగ్ కిట్, థర్మోస్టేట్, కూలెంట్ బాడీ, ఆయిల్ సపరేటర్, టైమింగ్ అడ్జస్టర్, ఇవన్నీ మాన్యువల్ కార్బన్ క్లీన్ లో చేసిన అన్ని ఇంటర్ కూలర్, ఈజీఆర్ వాల్, ఇన్లెట్ మ్యానిఫోల్డ్ అన్ని క్లీన్ చేసుకున్నాము ఆల్రెడీ. సామాన్లు రాకర్స్, బుల్లెట్స్ అన్ని మనం కొత్త ఇన్స్టాల్ చేసేసినాం ఆల్రెడీ. దీంట్లో వాటర్ పంప్ కొత్తదే ఉంది, రీసెంట్ గా మార్చారని చెప్పారు కస్టమర్. సో మనం వాటర్ పంప్ రీప్లేస్ చేయట్లేదు. వాటర్ పంప్ అయితే కొత్తగానే ఉంది, ఎక్కువ ప్రాబ్లం లేదు. బేరింగ్ నాయిస్ కూడా ఏం రావట్లేదు. రీసెంట్ గా కస్టమర్ చేంజ్ చేయించానన్నారు, అందుకే మనం ఈ వాటర్ పంప్ ఓల్డే వాడుతున్నాం. థర్మోస్టేట్ కూలెంట్ బాడీ అయితే మనం కొత్తది రీప్లేస్ చేస్తున్నాం. టర్బో అండ్ సస్పెన్షన్ పార్ట్స్ వచ్చేటి ఉన్నది. సో ఈ వీడియోలో కంటిన్యూస్ లో మనం టర్బో అండ్ సస్పెన్షన్ పార్ట్స్ కూడా మనం చూద్దాం. पूरा बाहर निकल। సో ఈ షిఫ్ట్ వెహికల్ యొక్క కంప్లీట్ అయిపోయినాయి. దీంట్లో మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసాము, క్లచ్ ప్లేట్స్ వేసాము, ఇన్లెట్ మ్యానిఫోల్డ్ క్లీనింగ్ చేసాము, ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బోల్ట్స్ విరిగిపోయిండే, ఇంజిన్ మొత్తం కిందికి డౌన్ చేసి ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బోల్ట్స్ తీసాము. సస్పెన్షన్ లో 4 షాక్ అబ్జర్వర్స్ వేసాము, స్టీరింగ్ ర్యాక్ వేసాము, ఫ్యూల్ ట్యాంక్ క్లీన్ చేసాము, ఫ్యూల్ ఇంజెక్టర్ క్యాలిబ్రేషన్ చేయించాము, రాకర్ అండ్ బుల్లెట్స్ వేసాము, టైమింగ్ చైన్ వేసాము, టర్బో చార్జర్ రీప్లేస్మెంట్ చేసాము, లింక్ రాడ్ చేంజ్ చేసినాము, స్టీరింగ్ ర్యాక్ చేంజ్ చేసినాము, అండ్ స్టీరింగ్ కాలమ్ రిపేర్ చేసినాము, క్లచ్ ఓవరాల్ చేసినాము, డీజిల్ ట్యాంక్ క్లీన్ చేసినాము, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ చేసినాము, కంప్లీట్ ఫుల్ మేజర్ సర్వీస్ చేసినాము. దాంతో పాటుగా ఫ్రంట్ బంపర్ అండ్ రియర్ బంపర్ మనం రిపేర్ చేసి ఈ వెహికల్ ని మనం బంపర్స్ 2 కూడా పెయింట్ చేస్తున్నాం అన్నట్టు. ఈ బంపర్స్ కి ఇక్కడ ఒకటి హోల్ పడిపోయినుండే, సో ఇది రిపేర్ చేసినాము. ఇక్కడ ఒక హోల్ పడినుండే, సో ఇది కూడా మనం రిపేర్ చేసినాము. సో దీనిపైన ప్రిపరేషన్ వర్క్ అయ్యి పెయింటింగ్ వర్క్ అనేది అవుతుంది. సో ఫ్రంట్ బంపర్ కూడా మనం రిపేర్ చేసినాము. ఇక్కడ డ్యామేజ్ ఉండే బాగా, సో ఈ బంపర్ మనం రిపేర్ చేసేసి ఈ బంపర్, రియర్ బంపర్ 2 బంపర్స్ మనం పెయింటింగ్ చేస్తున్నాము. వెహికల్ పెయింటింగ్ అయిన తర్వాత కంప్లీట్ గా కస్టమర్ కి కాంప్లిమెంటరీగా ర్యాట్ మెష్ ఇన్స్టాల్ చేసినాము ఫ్రంట్ బంపర్ లో అండ్ బ్యాక్ బంపర్ లో. మనం ఈ కస్టమర్ కి కాంప్లిమెంటరీలో ఇంటీరియర్ డీప్ క్లీనింగ్ అండ్ ర్యాట్ మెష్ ఆఫర్ చేసినాం, ఎందుకంటే చాలా మేజర్ వర్క్ అయింది దీనికి. సో కంప్లీట్ గా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంజన్ బ్రేక్ క్లీనింగ్ అండ్ కంప్లీట్ వాషింగ్ అవన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో పెయింటింగ్ వర్క్ అయిన తర్వాత ఫైనల్ లో మిగతా ఇంజన్ బ్రేక్ క్లీనింగ్, మిగతా వర్క్ కూడా దీంట్లో అవుతుంది. రియర్ షాక్ అబ్జర్వర్స్ మనం కొత్త వేసేసినాం ఆల్రెడీ. వీడియోస్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మిస్ అయినాయి కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. రియర్ షాక్ అబ్జర్వర్స్ కూడా కొత్త ఉన్నాయి. స్టీరింగ్ ర్యాక్ అండ్ లింక్ రాడ్స్ పైన షాక్ అబ్జర్వర్ చాలా డీప్ గా సర్వీస్ అయింది. మొత్తం ఆయిల్ లీకేజెస్ కానీ ఇలాంటిది కూడా ఏం కంప్లైంట్ లేదు. ఈ జాబ్ అనేది మేము కంప్లీట్ చేసినాము. టైమింగ్ చైన్ అవన్నీ కూడా దీంట్లో మనం చేంజ్ చేస్తాం. ఇప్పుడు వెహికల్ ఇది బాడీ షాప్ సెక్షన్కి వెళ్తుంది. బంపర్ పెయింటింగ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత వాషింగ్ అండ్ క్లీనింగ్ అండ్ ఇంటీరియర్ డీప్ క్లీనింగ్ ఇవన్నీ అయిన తర్వాత వెహికల్ అనేది డెలివరీ చేస్తాం. ఇక్కడ నుంచి అన్ని మెటీరియల్ వర్క్
సో ఈ షిఫ్ట్ కార్ యొక్క వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, చాలా మేజర్ వర్క్ అయింది. సో ఇంజన్ ఓపెన్ చేసినాము, ఇన్లెట్ మ్యానిఫోల్డ్ బోల్ట్ వేసినాము, మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ అయింది, సస్పెన్షన్ వర్క్ అయింది, దాంతో పాటు ఫ్యూల్ ట్యాంక్ క్లీనింగ్ చేసినాము, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్ పెయింటింగ్ కూడా చేసినాము. ఫైనల్ ట్రయల్కి వెళ్తున్నాం ఒకసారి వెహికల్ కండిషన్ ఎలా ఉందనేసి. ఒకసారి మనం బంపర్స్ రిపేర్ చేసినాం కదా, ఎలా అయిందో బంపర్ వర్క్ సరే చూడండి. వెహికల్ ఇనిషియల్ పికప్ అయితే చాలా బాగుంది. సో సస్పెన్షన్ వర్క్ చేసినాం కదా, ఒకసారి రఫ్ రోడ్లో కూడా మనం ట్రాల్ చూస్తున్నాము. ఏమన్నా లూజ్ ఫిట్టింగ్స్ ఉన్నా అదర్ ఇష్యూస్ ఉన్నా కూడా సౌండ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి వర్క్ అయిన తర్వాత కూడా కంపల్సరీ రఫ్ రోడ్లో కూడా ట్రాల్ చూసుకుంటాము. సో వెహికల్ ట్రయల్ చూసుకొని వచ్చేసినాము. వెహికల్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. కుదిరితే అది కూడా కస్టమర్తో పాటు కూడా ట్రయల్ చూసి చూపిస్తాము. అండ్ కుదిరితే కస్టమర్ రివ్యూ కూడా మనం తీసుకుంటాము. అండ్ ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ అండ్ మాన్యువల్ కార్బన్ క్లీనింగ్ వీడియోస్ అండ్ డెంటింగ్ బెంటింగ్ రిపేర్స్ వీడియోస్ కోసం స్పానర్ ఆటోమోటివ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్పానర్ ఆటోమోటివ్. సో ఈ షిఫ్ట్ వెహికల్ మనం డెలివరీ చేసేసినాము. సో సార్ ఒక 5 days వాడారు, అంటే జస్ట్ ఒక 5 days వాడి ఏమన్నా కంప్లైంట్స్ ఉంటే రమ్మని చెప్పాను. సో చాలా మేజర్ వర్క్ చేసాం కాబట్టి 1000 అట్లా కిలోమీటర్స్, ఒక 500 kilometers అన్న తిరిగి ఒకసారి ఏమైనా లాంగ్ వెళ్ళేది ఉంటే జనరల్ చెకప్ చేసుకుని మళ్ళీ వెళ్ళండి సార్ అని చెప్పాను. సో కస్టమర్ వచ్చారు. 5 days అవుతుంది కదా సార్, 5 days అవుతుంది వెహికల్ డెలివరీ ఇచ్చి. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు సార్? 250 kilometers తిరిగారు. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు, జస్ట్ సార్ది ఒకటి వైపర్ వాటర్ ఒకటి రాకపోతుంటే అది పైప్ పుష్పే పెట్టేసినాము. మా సర్వీస్ ఎలా ఉంది? ఒక ఫీడ్బ్యాక్, చిన్న సూపర్. బిఫోర్ మీ దగ్గరకు వచ్చే వరకు స్పానర్ ఆటోమోటివ్స్ అని యూట్యూబ్ ని 3 months అబ్జర్వ్ చేసి జెన్యూన్ అనిపించినాకనే మేజర్ సర్వీస్ మీ దగ్గరకు రావడం జరిగింది. అంటే నేను వచ్చింది మెయిన్ గా మాన్యువల్ కార్బన్ జనరల్ సర్వీస్ స్టీరింగ్ ప్రాబ్లం తోటి వచ్చాయి. అయితే మీరు చెక్ చేసినాక ఆయిల్ లీకేజ్ ఇతర అన్నీ వచ్చింది. సరే ఇంకా అయిందని ఒక్కసారి మొత్తం ఓవరాల్ గా ఏమేమి పోయినా మొత్తం చెక్ చేస్తే మీరు ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది. సరే హ్యూజ్ అమౌంట్ అయినా పర్వాలేదు, మీ చేతిలో పడినాక అది యాక్సెప్ట్ చేశాను నేను. దాని మీద ఒక 10-15 రోజులు మీ దగ్గర కూడా ఏం ప్రెజర్ చేయలేదు మీ దగ్గర ఇవ్వాలని. చాలా థ్యాంక్స్. లీజర్ గా మీకు ఇవ్వడం జరిగింది. దాంతో నేను 5 days నడపంగా చూస్తే నా న్యూ వెహికల్ నడిపినట్టుగానే ఉంది. థ్యాంక్స్ టు ది స్పానర్ ఆటోమోటివ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.